అధికారంలోకి వచ్చిన 11 నెలల పాలనలో స్కామ్లు ఫుల్ స్కీమ్లు నెలగా మారింది అని వైకాపా నాయకులు బమ్మిడి దుర్యోధనరావు, ఉంగా సాయికృష్ణ, శిష్ణు గోపి, బతిన హేమేశ్వరరావులు ఆరోపించారు. కాశీబుగ్గ ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యమైన సచివాలయ వ్యవస్థ నుండి ఎన్నో చారిత్రాత్మక మార్పులు చేసి చూపించారని, 40 ఏళ్ల చరిత్ర అనే చెప్పుకునే చంద్రబాబు పాలనలో కుంభకోణాలు కనిపిస్తున్నాయని సెటర్ వేశారు. గతంలో కేంద్ర విద్యుత్ సంస్థతో జగన్ విద్యుత్ యూనిట్ ధర 249కి కొనుగోలు చేసి ప్రజలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తే మరో శ్రీలంక అయిపోతుంది అని గగ్గోలు పెట్టిన ఈ కూటమి నాయకులు నేడు ప్రైవేట్ విద్యుత్ సంస్థ ద్వారా యూనిట్ ధర ₹4.60కు కొనుగోలు చేసి ప్రజలపై ₹211 అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. విద్యుత్ కొనుగోలులో కూడా తమ బినామీ కంపెనీలకు అప్పగించి 11,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. L1గా ఉన్న సంస్థకు 5% ఇచ్చి చంద్రబాబు బినామీ సంస్థలైన L2, L3కి 95% అప్పగించారని, వాస్తవానికి కుట్టు మిషన్ శిక్షణ కలిపి ₹8,000 కాగా ₹23,000 టెండర్లు పిలిచి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఎందుకు జరుగుతున్నాయి? మనం ఎక్కడైతే క్వశ్చనిస్తే ప్రజలకు ఆ విషయం తెలిసిపోతుందని భయంతో ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి ఇటువంటి కార్యక్రమాలు, దాడులు ఇవన్నీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా స్కీములు పెట్టారు అంటే ఏమీ స్కీములు లేవు. కానీ ఈరోజు స్కామ్లు అయితే రోజుకొకటి బయటపడుతున్నాయి. ఈరోజు మనం ఈ విద్యుత్ కొనుగోలు కోసం మాట్లాడుకుందాం. ఈ విద్యుత్ కొనుగోలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండేటప్పుడు సెకీతో ఒప్పందం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళే మనకు ముందుకు వచ్చారు. ఆ రోజు ఎందుకంటే ఆ ఒప్పందం చేసుకున్నారంటే రైతులకు పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇద్దామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ టైము ఇది పనికొస్తుందని ₹2.49గా ఒప్పందం ఆ రోజు చేసుకున్నారు. ఆ రోజు ఇదే ప్రతిపక్ష నాయకులు గొగ్గోలు పెట్టారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తీసుకున్నారు విద్యుత్తు, ఇది ప్రజలమైన భారం పడిపోతుంది, ఈ రోజు కూడా కరెంటు బిల్లులు పెంచడానికి కారణం అదే అనేసి నిన్న మొన్నటి వరకు గొగ్గోలు పెట్టిన ఈ నాయకులు ఈరోజు యాక్సెస్ ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చాలా క్లుప్తంగా చెప్తాను. ఇక్కడికి విచ్చేసిన నా తోటి సహచరులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, సోదరీమణులకు నా యొక్క కృతజ్ఞతలు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అయింది. ఈ 11 నెలల టైంలో ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మొదటిసారి మా ప్రీతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తరువాత 5 సంవత్సరాల పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది చాలా క్లుప్తంగా కనిపించింది. దానికి ఉదాహరణగా తీసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గాంధీజీ కలలు కన్నా ఏదైతే గ్రామ స్వరాజ్యం ఉందో వాటి అన్నింటినీ కూడా పేద ప్రజలకి అందవేయాలని ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా అందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకము, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా అన్ని కూడా చేరేలా పరిపాలన చేసి ప్రజల యొక్క గుండెల్లో ఆయన ముద్ర వేసుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే 5 సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ని రకాల పథకాలు ఇచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే ప్రస్తుత సీఎం గారు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, ఇంకా బాగా చేస్తారు అని చెప్పి
ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఇప్పటికి 11 నెలలు అయ్యాక వాళ్ళు చేసింది ఏంటంటే స్కీములు నిల్లు, స్కాములు ఫుల్. ఈ 11 నెలల్లో జరిగేది స్కీములు నిల్లు, స్కాములు ఫుల్. ఎందుకు ఈ మాట చెప్పాల్సి ఉంటుందంటే, నాకు అనుభవం ఉంది. నాకు ఓటేసి గెలిపిస్తే నేను ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చేసి చూపిస్తానని చెప్పేసి చెప్పిన మాటలకు ప్రజలు ఆకర్షితులై ఓట్లేశారు. కానీ ఆయన ఎలక్షన్స్లో చెప్పిన ఒకే మాట, ప్రతిసారి ఒకే మాట చెప్పేవాళ్ళు ఏంటంటే, నాకు మళ్ళీ సీఎం చేస్తే నేను సంపద సృష్టించి ఈ యొక్క రాష్ట్రాన్ని బాగు చేస్తాను అనేసి ఎన్నో మాయమాటలు చెప్పినప్పటికీ ప్రజలు వాటిని విశ్వసించి ఓట్లు వేశారు. కానీ సంపద సృష్టించడం దేవుడెరుగు, కానీ ఆయన చేసిందల్లా ఏంటంటే ఈ యొక్క ప్రజల సంపదని ఆవిరి చేస్తున్నారు. ఎలా ఆవిరి చేస్తున్నారంటే మీకు నేను 1-2 అంశాలు చెప్తాను. ఒకటి, విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఎంత స్కామ్ చేశారు అనేది మీకు క్లుప్తంగా చెప్తాను. మీ ద్వారా ప్రజలకు తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యొక్క విద్యుత్ ఒప్పందం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండకుండా